ఒఫెరో అనే వ్యక్తి ఏటు ఒడ్డున నివసిస్తూ ప్రయాణికులను తన భుజాలపైన మోసుకొని వారిని ఏరు దాటిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ప్రయాణికులకు సహాయం చేయడం వల్ల బలవంతుడైనటువంటి క్రీస్తు ప్రభుకు సేవ చేస్తున్నాను అని ఒఫెరో భావిస్తూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు ప్రయాణికులకు సహాయం చేస్తూ ఉండగా ఒకరోజు ఒక చిన్న బాలుడు ఒఫెరో దగ్గరికి వచ్చాడు. నన్ను ఈ ఏరు దాటించగలవా అని ఒఫెరోతో ఆ చిన్న బాలుడు సవాలు చేశాడు. ఓ, ఇదెంత పని, నీవు నా చిటికిన వేలంతా లేవు, రారా నిన్ను ఈ ఏరు దాటిస్తాను అంటూ ఆ చిన్న బాలుడిని తన భుజాలపైన మోసుకొని ఏరు దాటుతూ ఉన్నారు. అలా ఏరు దాటిస్తూ ఉండగా అకస్మాత్తుగా నీటి ప్రవాహం పైకి పెరగసాగింది. మరో పక్క తన భుజాలపై ఉన్నటువంటి ఆ బాలుడు ఒక్కొక్క అడుగు ముందుకు వేసే కొద్దిగా బరువు అవుతూ ఉన్నాడు. ఆ బాలుడు బరువును మోయలేక ఒఫెరో ఆ బాలుడితో పెద్దగా, ఓ బాలుడా, నువ్వు ఎవరు, ఇంత బరువుగా ఉన్నావు, నిన్ను మోస్తుంటే ఈ ప్రపంచానంతా నా భుజాలపై మోస్తున్నట్లు ఉంది అన్నాడు. అప్పుడు ఆ చిన్న బాలుడు చిరునవ్వు చిందిస్తూ, ఓ మానవుడా, నీవు ఈ ప్రపంచం కంటే ఎక్కువ బరువునే మోస్తున్నావు. ఆ విషయం నీకు తెలుసా? ఎందుకంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుణ్ణి నువ్వు మోస్తున్నావు అంటూ తన చిన్న చేతులను నీటిలో ముంచి ఒఫెరోకు ఆ నీటిలోనే బాప్తిసమిచ్చారు ఆ చిన్నారి బాలయేసు. అప్పుడే అతనికి క్రిస్టోఫర్ అనే పేరును కూడా నామకరణం చేశారు. అప్పటి నుండి ఒఫెరో క్రిస్టోఫర్ గా పిలువబడ్డారు. ఆ తర్వాత ఆయన క్రీస్తు ప్రభు కొరకు వేద సాక్షిగా మరణించారు.